హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు నైటే ఇలా అమ్మవారికి సారీ డ్రేపించేసి నేను రెడీ చేసుకున్నానండి. అమ్మవారిని మొత్తం ముందు రోజు నైటే నేను చేసేస్తాను, లేదు అని అంటే మార్నింగ్ చేయాలంటే అంత హడావడి పనులు అవి ఉంటాయి కదా. సో అందుకని నేను ఇంకా ముందు రోజు నైటే స్టార్ట్ చేసేస్తాను. ఎప్పుడు ఇలాగే చేస్తానన్నమాట. రెడీగా పెట్టి ఉంచుకుంటాను. అండ్ ఇక్కడ అమ్మవారికి వేసిన జడ చూసారు కదా, అది నేను తయారు చేసిందే. అది మన ఛానల్లో షార్ట్ పెట్టాను, ఒకసారి చూడండి. సో నేను ఇంకా ముందు రోజు నైటే ఈ పనులన్నీ చేసేస్తానండి. దీపం కుందలు కూడా అన్నీ మనం ఏమైతే వాడుతామో అవన్నీ నేను నీట్గా తోమేసుకొని పసుపు కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టేసుకుంటాను. అలాగే పీటకు కూడా పెట్టేసుకుంటానండి బొట్లు అవిను. లేదు మార్నింగే చెయ్యాలి అంటే ఇంకా నైవేద్యాలు చేయాలి అండ్ ఇన్ టైంకి పూజ చేయాలి అని అంటే మళ్ళీ మనకు కంగారు అయిపోతుంది అనమాట. టెన్షన్ వస్తుంది అండ్ అలాగే టైం కూడా అయిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత మనం కాన్సన్ట్రేట్ చేయలేం కాబట్టి సో నేను అన్నీ క్లీన్ చేసుకొని పడుకునేసరికి నైట్ 1 అయిందండి. అండ్ నేను కొంతసేపు పడుకున్న తర్వాత మళ్ళీ 3 o'clock ఒక 2 hours పడుకొని మళ్ళీ 3 o'clock నిద్ర లేచాను. సో లేచిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసేసి నేను ముందుగా వంటలు స్టార్ట్ చేశానండి. వంటలు స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి, హ్యాపీగా ఇంక పూజ చేసుకోవచ్చు కదా, నైవేద్యాలు అయిపోతాయని నేను ఇక్కడ అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు అయితే చేశాను. కానీ నేను అన్నీ చూపించట్లేదండి, ఓన్లీ కొన్నే చూపిస్తున్నాను. నేను ఇక్కడ గారెలు చేశాను అనమాట అమ్మవారికి. అండ్ అలాగే బెల్లం పాకం గారెలు అండ్ అలాగే బూరెలు కూడా చేశాను. సో నేను ఇప్పుడు 9 రకాల నైవేద్యాలు చేశాను కదండి, అవన్నీ మీకు చూపిస్తాను. బూరెలు, గారెలు, పాకం గారెలు, దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, అలాగే శనగలు అమ్మవారికి, అలాగే పులగం అంటారు కదా అండి, కట్టి పొంగలి అని కూడా అంటారు కదా, అది కూడా చేశాను అనమాట. అండ్ ఇవి పాకం గారెలు. సో నేను ఈ 9 నైవేద్యాలు అమ్మవారికి రెడీ చేసేసానండి. నాకు ఇవి చేయటానికి ఒక 1 hour అలా పట్టింది, అంతే, త్వరగా చేసేసాను. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా రెడీ అయ్యాను అనమాట. కాళ్ళకి పసుపు రాసుకొని పారాన్ని పెట్టుకున్నాను. యాక్చువల్గా ప్రతి శుక్రవారం నేను పసుపు రాసి పారాన్ని పెట్టుకుంటానండి కాళ్ళకి, కానీ ఈ శుక్రవారం కూడా పెట్టుకున్నాను. అలా రాసి పెట్టుకుంటే ఏదో మంచి ఫీలింగ్ కదా అసలు, నిజంగా ఒక పండగ వాతావరణం. అలాగే కాళ్ళని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం అంటే బాగుంటాయి అనమాట. సో నేను ఇంకా నాకు చాలా ఇష్టం ఇలా రాసుకోవటం. సో నేను ఇలా రాసేసిన తర్వాత పసుపు అవి రాసుకున్న తర్వాత నేను ఇంకా ఇవి ముగ్గులు అవి పెట్టేశాను అనమాట. ముందు వాకిట్లో అంతా మళ్ళీ మాపు పెట్టేసి నేను ముగ్గులు పెట్టేశాను. అండ్ ముగ్గులు అండ్ అలాగే ఆ ద్వారబంధాలకి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టానండి. ఈ ద్వారబంధానికి కాదు, మొత్తం ఇంట్లో ఎన్ని ఉంటే అన్నిటికీ పెట్టాను అనమాట. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఒక మంచి పట్టు చీర కట్టుకున్నాను అండ్ అలాగే వడ్డాను అండ్ ఇలా రెడీ అయ్యాను అనమాట. సో జడగంటలు కూడా వేసుకున్నానండి. నాకు చాలా ఇష్టం జడగంటలు అంటే, ఎందుకో యాక్చువల్గా చాలా లాంగ్ హెయిర్ నాది, బట్ ఫ్రీక్వెంట్గా హెయిర్ కట్ చేస్తూ ఉంటాను నేను. అండ్ మా పిల్లలు అలా రెడీ అయ్యారండి. ఇద్దరు కుర్తా పైజామాస్ వేశారనమాట. సో అలా రెడీ అయిన తర్వాత ఇంకా ద్వారానికి మామిడి కొమ్మలు అవి అన్నీ పువ్వులు అన్నీ పెట్టేశామన్నమాట. పెట్టిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయటమే. ఇంక మా వారు కూడా రెడీ అయిపోయారు, ఇంక పిల్లలు కూడా రెడీ అయిపోయారు కదండి. ఇంకా హ్యాపీగా పూజలో కూర్చోవటమే. నేను పూజకు స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు అన్ని సామాన్లు నా పక్కనే పెట్టుకుంటానండి. మళ్ళీ మాటికి లేవటం కానీ లేకపోతే ఎవరినైనా అడగటం ఎందుకు అని చెప్పేసి నేను ఇంక పక్కనే ఉంచుకుంటాను అనమాట. అక్కడ పసుపు రాసి వారిపిండితో ముగ్గు వేసి అక్కడ పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసిన తర్వాత పీట మీద కూడా ఒక ముగ్గు పెట్టుకొని అక్కడ కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసిన తర్వాత అప్పుడు అమ్మవారి పటానికి ఒక బొట్టు పెట్టుకొని మనం పూజ స్టార్ట్ చేసుకుంటాం కదండి. సో నేను అదే ప్రాసెస్లో అంతా చేశాను అనమాట. సో ఇంక నేను అన్నీ పక్కన పెట్టేసుకొని అన్నీ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉన్నాను. అలాగే అమ్మవారికి నేను ప్రతి పువ్వులు పెట్టానండి. చామంతి పూలు, గులాబీలు, అలాగే మందార పూలు, అలాగే కదంబం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, అలాగే కలువ పూలు, ఇవన్నీ పెట్టాను అనమాట. సో తర్వాత నేను నైట్ రెడీ చేసి పెట్టుకున్న అమ్మవారిని కూడా రెడీ చేశాను, పూలు అవి పెట్టాను అనమాట. సో అలా పక్కన పెట్టేసి పూలు అవి పెట్టాను. ఇప్పుడు నేను కలసంకి రెడీ చేస్తున్నాను అనమాట. చాలామందికి కలసం ఉండదండి, కొంతమందికి కలసం ఉంటుంది. బట్ కలసం లేకపోయినా సరే మీరు పూజ ఎలా చేసుకోవచ్చు, కలసం లేకుండా అనమాట.
ఇదే ప్రాసెస్లో మొత్తం అంతా నేను చేసుకుంటానండి. సో ఇక్కడ కలశం అది పెట్టేసిన తర్వాత అమ్మవారికి కాసు అలాగే రూపు కొంటాం కదండి అది, అండ్ అమ్మవారికి గోల్డ్ అది పెడతాం కదా, అవన్నీ పెట్టాను అనమాట. అండ్ దీపం కూడా నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అండ్ దీపం కుందలు ఎప్పుడు కిందన పెట్టకూడదు కదండి, ప్లేట్స్ పెట్టాలి. అండ్ అలాగే అమ్మవారికి నైవేద్యాలు అవి కూడా నేను సమర్పిస్తున్నాను. అండ్ అలాగే పసుపు కుంకుమ కూడా పెడుతున్నా అండి, 2 బౌల్స్లో వేసేసి పసుపు కుంకుమ కూడా అమ్మవారికి నేను సమర్పించాను అనమాట. నేనైతే ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను. బేసిక్గా మా వారు ఆఫీస్ 9:30 కాబట్టి నేను 9:30కే పూజ అయిపోయేలా చూస్తానండి ఇప్పుడు. ఎందుకంటే అతను ఉన్నప్పుడు పూజ చేసుకుంటే బాగుంటుంది కదా, త్వరగా పూజ చేసుకున్నా అతను ఉన్నప్పుడు చేసుకున్న బాగుంటుందని. అంటే మా వారు ఉన్నప్పుడు చేసుకుంటే ఏంటంటే ఇద్దరం కలిసి చేసుకుంటాం అనమాట. సో అదో సాటిస్ఫాక్షన్. సో అందుకని మేమిద్దరం కలిసి పూజ చేసుకున్నాం అనమాట. ఇంక మా వారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. మేమిద్దరం అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేస్తున్నాను నేను. మా వారేమో పూలతో పూజ చేస్తున్నారనమాట. జాజి పూలు, గన్నేరు పూలు అండ్ అలాగే బంగారు పూలు ఉంటాయి కదండి, ఆ 3 కలిపి మా వారు చేస్తున్నారు. నేనేమో కుంకుమ పూజ చేస్తున్నాను అమ్మవారికి. సో ఇలా అంటే వాళ్ళు కొంతసేపు అయినా సరే మన దగ్గర మనతో పాటు ఇలా పూజలో కూర్చుంటే అదొక హ్యాపీనెస్ కదండి. సో నేను ఆ టైంలో అందుకని నేను ఎర్లీగా 9:30కి నేను స్టార్ట్ చేసేస్తాను అనమాట. అంటే అయిపోయేలా చేస్తాను, 9:30కే పూజ కంప్లీట్ అయ్యేలా చేస్తాను. అందుకే నేను ముందు రోజు అన్నీ రెడీ చేసుకుంటాను. అండ్ అలాగే అమ్మవారికి కుంకుమ పూజ అది అన్నీ చేసాము. మనం ఎలాగో పూజ చేస్తాం కదండి, అదే ఒక గంట ముందు నిద్ర లేచి చేసామనుకోండి, ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నప్పుడే చేసుకుంటాం కదా. సో నేను ఇంకా అలా స్టార్ట్ చేశాను పూజ అంతాను. నేను స్టార్టింగ్ నుంచి ఇంతేంటంటే పెళ్ళైన తర్వాత ఏ ఫెస్టివల్ చేసుకున్నా సరే మోస్ట్లీ మా వారు ఉన్నప్పుడే నేను చేసేస్తాను, అతను ఆఫీస్కి వెళ్ళకముందే అనమాట. సో ఇద్దరిమి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నామండి. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది నిజంగా. ఇప్పుడు నేను నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకున్నాను అనమాట. మహాలక్ష్మి అష్టకము అలాగే శ్రీ సూక్తం ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను ఈ స్తోత్రాలన్నీ చదువుకున్నాను. ఇంక నేను అన్ని స్తోత్రాలు చదువుకున్న తర్వాత ఇంక నేను చివరిగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చాను అనమాట. సో హారతి ఇచ్చినప్పుడు కూడా మనకు చాలా హారతి పాటలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం పాడుకోవచ్చు. అన్నీ కాకపోయినా ఒకటైనా పాడుకోవచ్చు, మనకు నచ్చింది పాడుకోవచ్చు అనమాట. సో నేను కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నైవేద్యం సమర్పించాను అనమాట. సో నేను పెట్టిన నైవేద్యాలు అన్నిటి మీద మళ్ళీ కొంచెం నీళ్లు చిలకరించి మొత్తం అన్నీ అమ్మవారికి నేను సమర్పించాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను అమ్మవారికి హారతి నీరాజనం సమర్పించుకున్నానండి. ఇలా హారతి ఇచ్చినప్పుడే నేను హారతి పాటలు పాడుకొని అమ్మవారికి హారతి నీరాజనం సమర్పించుకున్నాను అనమాట. సో అమ్మవారికి హారతి చూపించి నేను మా వారు కూడా ఇంకా హారతి తీసుకున్నాము అండ్ పిల్లలు కూడా తీసుకున్నారండి. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం తోరం కట్టుకుంటాం కదండి, అమ్మవారి దగ్గర పెట్టిన తోరం. సో ఆ తోరం కూడా నేను కట్టుకున్నాను అనమాట, మా వారు కట్టారు. పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి. నిజంగా అసలు కడుపు నిండిపోయింది, అంత బాగా చేసుకున్నాము. అండ్ కన్నులకు ఎంతో అంత ఆనందంగా అనిపించింది. నిజంగా అసలు అమ్మవారి చూడటానికైతే 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగా ముద్దుగా ఉన్నారు నిజంగాను, ఎంత బాగున్నారో అసలు. అండ్ అలాగే అమ్మవారికి చీర జాకెట్ తాంబూలం కూడా సమర్పించుకున్నాను నేను. అండ్ అలాగే 9 రకాల నైవేద్యాలు పెట్టి కూడా నేను అమ్మవారికి సమర్పించుకున్నాను అనమాట. అండ్ నేను గోల్డ్ నెక్లెస్ కూడా తీసుకున్నానండి, అది కూడా అమ్మవారికి పెట్టాను అనమాట. ఈ వీడియో నేను ఆల్రెడీ ముందుగా చేసే ఉంచాను మన ఛానల్లో, ఏం తీసుకున్నానో ఒకసారి చూడండి. సో ఇలా నా పూజ జరిగిందనమాట. ఈ మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా ఇంత ఆనందంగా, ఇంత హ్యాపీగా, ఇంత చక్కగా జరిగింది. ఇంకా హారతి నీరాజనం అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంకా నేను మా వారు కూడా హారతి మళ్ళీ తీసుకున్నామండి. సో హారతి తీసుకొని అమ్మవారి ఆశీర్వాదం అందుకున్నాము.
అండ్ అలాగే మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా పూజ ఎంత బాగా అయిందో అండి. అండ్ మా వారు లైటింగ్ కూడా పెట్టారండి. అసలు ఆ లైటింగ్లో అమ్మవారిని చూస్తూ ఉంటే నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత అందంగా ఉన్నారు అసలు. నేనైతే అలా చూస్తూనే ఉండిపోయాను అనమాట. చాలాసేపు అలా కూర్చొని చూస్తూనే ఉన్నాను. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇంత కన్నుల పండుగగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మన అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎవరెవరికి తాంబూలాలు ఇచ్చానో అలాగే నాకు ఎవరెవరు తాంబూలాలు ఇచ్చారో అండ్ సాయంత్రం పూజ అవన్నీ మీరు రేపటి వీడియోలో చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.